మనం ఈరోజు రోడ్డు వారమట కంచెల్లోనూ ఎక్కడికక్కడ బాగా దొరికేటటువంటి గాజు రొడ్డ గురించి చెప్పుకుందాం. గాజు రొడ్డ అని ప్రాంతీయంగా మేము పశ్చిమ గోదావరి జిల్లాలో పొలాలు అవి బాగు చేసుకునేటప్పుడు, దుక్కులు దున్నుకునేటప్పుడు ఇది ఎక్కడికక్కడ అడ్డొస్తుంటే దీన్ని తీసేసి పెంచుకునే చేసేవాళ్ళం గాజు రొడ్డ అనేది. గాజు రొడ్డలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి గాయమైనా సరే ఉట్టిన నూరు కడుతూ ఉంటే తగ్గుద్ది. ముఖ్యంగా ధనుర్వాతము బాగా తగ్గించుతుంది ఇది. ధనుర్వాతం అంటే ఇనప మొక్క ఏదైనా గుచ్చుకున్నట్లయితే ధనుర్వాతం వచ్చేస్తుంది అని చెప్పి, వాతాల్లో 83 రకాలు ఉన్నాయి. అందులో 83, 82 ఉన్నాయి. అందులో ధనుర్వాతం అనేది ఒకటి. అంటే ఆ అవయవం చచ్చుబడిపోద్ది అనమాట, ఇంకెందుకు పనికిరాదు, పైగా సావుకు దగ్గర తీసుకుపోద్ది. దీనిలో ఉండే మీ ఇబ్బందులు ఏంటంటే ఏదైనా ఇనప మొక్క గుచ్చేసుకోగానే తుప్పు పట్టింది ధనుర్వాతము. ఆ తుప్పు ఏం చేస్తుంది అనమాట, అవయవాన్ని పని చేయకుండా చేసి సావుకు దగ్గర తీసుకుపోద్ది ఆ తుప్పు, దానిలో ఉండేది అది. అటువంటి వ్యాధుల్ని చాలా గొప్పగా తగ్గించుద్ది ఇది గాజు రొడ్డ. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన కొత్తలోను దీన్ని కొత్తగా కొంతమంది ప్రజలు ఏంటంటే ముద్దుగా దీనికి ఏం పెట్టుకున్నారంట, తర్వాత తరమారు, మా తరం కాకుండా రెండో తరం వారు ఎన్టీ రామారావు కాడ. ఎన్టీ రామారావు ఎంత స్పీడ్గా మాట్లాడేవారో, ఎంత అందంగా ఉండేవారో, ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండేవారో, ఆ కార్యక్రమాలనే గుర్తుగా ఇది ఎన్టీ రామారావు కాడ అని చెప్పి అనేవారు. ఇది కాడ మాత్రమే, పెద్దగా పొదలాగా పెరగదు. ఇది చిన్న చిన్న బరికిల్లాగా వచ్చి ఈ మాత్రం ఎత్తు వచ్చి అవుతుంది. దీనిలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఒక ఆకు కానీ చిన్న కాడ కానీ ఏదైనా సరే ఎక్కడైనా నేలను ఆనుకుని ఉంటే అక్కడ ఏళ్ళు పెట్టేసి మళ్ళీ బతికిపోతాయి. నేలలో పదునుంటే చాలు, మీరు దీన్ని సంపలేరు అసలు. అది ఇంత ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి మొక్కని మనం ఔషధంగా వాడుకోవడానికి సంతోషించుదాం. ఇటువంటి అంచేత కానీ చెట్లు చెప్తే ఏ చిన్న మొక్కైనా మర్రి చెట్టు కింద ఏమేమి మొలవదు అనుకుంటాం, చింత చెట్టు మహావేడికి ఏమేమి మొలవదు అనుకుంటాం. కానీ అక్కడ కూడా చాలా చిన్న చిన్న ఔషధ మొక్కలు, చాలా అద్భుతమైన మొక్కలు చాలా లభిస్తాయి. నేను ఒకసారి ఓట్లగూడెం అని చెప్పి అక్కడికి వెళ్ళాను, వెస్ట్ గోదావరిలో. అక్కడికి వెళ్ళి చూస్తే ఎక్కడ చూసినా పెద్ద చెట్లు ఉండేవి, రావి చెట్లు, మర్రి చెట్లు అవి ఉండేవి, చింత చెట్లు ఒకదానికోటి. చింతపండు గింజలు తీసి ఉప్పు జల్లి కడవల్లోనూ కూరి దాచుకునేవాళ్ళం. 2 ఏళ్ళున్నా బాగుండేది చింతపండు. ఆ పద్ధతి ఇప్పుడు మానేసాం, ఫ్రిడ్జుల్లో దాస్తాను. దానివల్ల లేనిపోని జబ్బులు వస్తున్నాయి. అయితే పులుపు అధికంగా చింతపండు కానీ పులుపు కానీ వాడుతుంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయండో. చింతగింజలో గంధం తీసి పుండుపై ఆముదంతో ఉడికించి రాస్తుంటే ఆ పుండు తగ్గిపోద్ది. ఎటువంటి పుండైనా కానీ చాలా అద్భుతంగా తగ్గుద్ది. భగంధరమైన వ్యాధి కూడా చాలా బాగా తగ్గుద్ది. చింతపండు గింజని తీసుకొని శుభ్రంగా నూరేసే. అంటే భగంధరం అయితే ఎందుకు వస్తుందో అనేది ఒకసారి చెప్తానండి. భగంధరం అనేది విరోచన వెళ్ళాలి అని మైండ్కి తోచినప్పుడు వెళ్ళకపోవడమే కారణం. తర్వాత వెళ్దాంలే, ఈ పనిలో చేసుకున్నాక వెళ్దాంలే, కాసేపు పడుకున్నాక వెళ్దాంలే, పర్లేదు ఇప్పుడు వెళ్ళకపోతే ఏంటిలే అనుకునే వాళ్ళకే ఎక్కువగా వస్తుంది. కానీ అది వచ్చిందంటే ఇక నరకాన్ని చూడవలసిందే. చింతగింజను వేయించి మెత్తన పొడి చేసి దాన్ని పాలల్లో వేసి ఆ పొడిని పాయసం వండుకు తింటుంటే బక్కబాలాసుగా ఉండేవాళ్ళు మంచి బలంగా తయారవుతారు. చాలా బాగాను ఒక్కు ముక్కలాగా ఉంటుంది అన్నమాట ఒళ్ళు. పచ్చిగింజ కషాయం తాగితే నెలసరిలో అధిక స్రావం హరిస్తుంది. పచ్చి గింజలు, చింతగింజలు కషాయం కాసి తాగుతుంటే నెలసరిలో వచ్చేటటువంటి అధిక స్రావాలు ఆగిపోతాయి. ఈ గింజల కషాయం తీసుకుని స్త్రీ పురుషులిద్దరూ తీసుకుంటే ఇంద్రియం గట్టిపడుతుంది. పలచగా జాబలాగా అయిపోయే వాళ్ళకి గట్టిపడాలి అనుకుంటే చింతగింజల కషాయం తాగాలి. ఆముదంతో నూరి ఏడి చింతగింజల్ని క్యాన్సర్ రణాలపై కడుతూ ఉంటే మెల్లగా వ్యాధి పోద్ది. ఆముదంతో నూరి చింతగింజని
కాస్త వేడి చేసి రాస్తూ ఉంటే కడుతూ ఉంటే క్యాన్సర్ పోద్ది. చింత చిగురు కషాయం కాసి తాగుతూ ఉంటే మూలవ్యాధి పోతుంది. చిగురు కషాయంలో తేనె కలిపి తాగవచ్చు. దురదలు కపంగేటలు హరించిపోతాయి. వీర్యానికి వేడి పుట్టిస్తుంది, నీరసం తగ్గుతుంది, నోటికి రుచి ఏర్పడుతుంది, మెదడుకు చలవ చేస్తుంది. చింతపండు చిగురు వగైరాలు వాడకం వల్ల శరీరంలో ఇబ్బందులు తలెత్తితే అల్లం కషాయం, మిరియాల కషాయం, ఉప్పు నీళ్ళు విరుగుడుగా పనిచేస్తాయి. పాత చింతపండు ఉప్పు కలిపి చిన్న వండలాగా చేసి సపరిస్తూ ఉంటే గుండెకి బలం పెరుగుద్ది. కానీ మనకు గుండె బలం మాత్రలా వాడుతుంటాం. ఇది అద్భుతమైన మందు. పచ్చానికి పనికి వస్తుంది పాత చింతపండు కషాయం చప్పరిస్తూ తాగుతూ ఉంటే గొంతులో ఉన్న పుళ్ళు తగ్గుతాయి. అధిక వేడి వల్ల గజ్జి తామర వస్తే చింతపండు నూరేసి పట్టు వస్తే అయిపోతుంది. చింతపండు నీళ్ళేసి చింతపండులోనూ కొంచెం పిసికి వడకట్టి తాగుతుంటే రక్తశుద్ధి జరుగుద్ది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, గుండె జబ్బులు ఉన్న వారికి నిషేధం ఇది. గుండె జబ్బులు ఉన్న వారికి చింతపండు గుజ్జును తాగడం కానీ చింతపండును వాడడం కానీ కుదరదు. చింతపండుకి తేనె, పంచదార, బెల్లం విరుగుడుగా పనిచేస్తాయి. పులుసులోను చింతపండు పులుసు చేసి దానిమ్మ పండు రసం, పంచదార, త్రికటకాలు, పిప్పళ్ళు, మిరియాలు, సొంటి కొత్త కుండలో వేసి వడకట్టి కర్పూరం కలిపి తాగుతుంటే కపము, వాతము, పిత్తము, వీర్య అని అయిపోయి వ్యాధులు పోయి వీర్యానికి బలం, ఆకలి పెరుగుతుంది, కండర బలం పెరుగుతుంది. అంతేకాదు వీరదాహం అరుస్తుంది. మరోసారి వినండి. చింతపండు పులుసులో దానిమ్మ పండు రసం, పంచదార వేసి కొత్త కుండలో వేయాలి. కొత్త కుండలో వేసి వడకట్టి ఇదంతాను దానిలోనూ పచ్చకర్పూరం వేసి తాగుతుంటే కపవాత పిత్త దోషాలు హరిస్తాయి. వీర్యానికి బలం, ఆకలి పెరుగుతుంది, బలం కలుగుతుంది, విరదాహం హరిస్తుంది. ఏ కారణం చేతైనా ఎక్కువ దాహం పడిపోయి ఎన్ని మందులు వేసుకున్నా తగ్గని వాళ్ళకి అద్భుతమైన మందు ఇది. చింతపువ్వుని ఎండబెట్టి సంవత్సరం పొడుగుతా చారులో వేసుకునేవారు. ఇప్పుడు ఆ చింతపువ్వుని ఎక్కడా ఎవరో దాస్తున్నట్టు లేదు. జీర్ణకోశంలో పుట్టే కురుపులకి ఇది గొప్ప మందు. పువ్వుల పొడి, తేనె కలిపి ఔషధంగా వాడుకోవచ్చు. పువ్వుల పొడిలో తేనె కలిపి జీర్ణకోశ వ్యాధుల్లో వాడుకోవాలి. చింత చెట్టు బెరడు భస్మం చేసి జీలకర్ర కషాయంతో సేవిస్తుంటే తెల్లబట్ట వ్యాధి తగ్గుద్ది. కాబట్టి మీరు ఇంటి దగ్గర సెంటు ఉంటే సెంటు, కుంట ఉంటే కుంట, కనీసంగా 60 గజాలు లేని అపార్ట్మెంట్ కూడా ఉండదు. కానీ ఎక్కడైనా సరే చిన్న చిన్న కుండీలు పెట్టుకుని మొక్కలు పెంచుకుని హాయిగా మీ ఇంటిలో పండేటటువంటి కూరగాయలు కానీ, మీ ఇంట్లో తీసుకునేటటువంటి ఔషధం పెంచుకునే మొక్కలు కానీ వృద్ధి చేస్తే రూపాయి ఖర్చు లేని అద్భుతమైనటువంటి ఆయుర్వేద జీవితాన్ని, ఆరోగ్య జీవితాన్ని గడుపుతారని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.